మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కలెక్టర్ గారు దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ గురించి ఒక వీడియోలో మీకు తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్లో టోటల్గా 14 గ్రూప్ 4 జాబ్లను భర్తీ చేయడం జరుగుతుందని, 24 క్లాస్ 4 ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేశారు. అయితే చాలా మంది దివ్యాంగులకు కూడా ఈ క్లాస్ 4 జాబ్స్ లో ఏ ఉద్యోగాలు ఉంటాయి, గ్రూప్ 4 జాబ్లలో ఏ ఉద్యోగాలు ఉంటాయి, క్లాస్ 4 జాబ్లకు సంబంధించి ఏ ఉత్తీర్ణతను నిర్ణయిస్తారు, గ్రూప్ 4 జాబ్స్ కు సంబంధించి ఏ ఉత్తీర్ణతను నిర్ణయిస్తారు అన్న డౌట్ అనేది ఉంటుంది. అయితే ఈ వీడియో ద్వారా మీకు క్లాస్ 4 జాబ్స్ అంటే ఏంటి, ఈ క్లాస్ 4 జాబ్స్ కు ఏ ఉత్తీర్ణత నిర్ణయిస్తారు, గ్రూప్ 4 జాబ్స్ లో ఏ ఉద్యోగాలు ఉంటాయి, గ్రూప్ 4 జాబ్స్ కు ఎలాంటి క్వాలిఫికేషన్ నిర్ణయిస్తారు అన్న పూర్తి వివరాలను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 సంవత్సరానికి మొదటగా కృష్ణా జిల్లా నుంచే ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. మార్చి 31 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు రానున్నాయి. అయితే ఈ నోటిఫికేషన్ ఏ జిల్లా నుంచి వచ్చినా కానీ ఆ వివరాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మీరు బ్యాక్లాగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి పూర్తి గైడ్లైన్స్ ను అంతర్నేత్ర ఛానల్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవాలన్నా తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కృష్ణా జిల్లాలో ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించి క్లాస్ 4 ఉద్యోగాలను 24 ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది అని తెలియజేశారు. క్లాస్ 4 ఉద్యోగాలను గ్రూప్ డి ఉద్యోగాలని కూడా అంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ గ్రూప్ డి క్లాస్ 4 ఉద్యోగాలలో ఏ ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ ఫ్యూన్ ఉద్యోగాలు ఉంటాయి కదండి, ఆ ఫ్యూన్ ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత వాచ్మెన్ ఉద్యోగాలు ఉంటాయి కదా, ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి, స్కూళ్ళలో కానివ్వండి, ఇతర ప్రభుత్వ సంస్థల్లో వాచ్మెన్ ఉద్యోగాలు, ఫ్యూన్ ఉద్యోగాలు ఉంటాయి కదా, వీటిని భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వాచ్మెన్ ఉద్యోగాలలో డే వాచ్మెన్ ఉద్యోగాలు ఉంటాయి, నైట్ వాచ్మెన్ ఉద్యోగాలు ఉంటాయి, మహిళలకు సంబంధించినటువంటి వాచ్మెన్ ఉద్యోగాలు కూడా ఉంటాయి. ఇవి మహిళలు గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత చౌకీదార్ ఉద్యోగాలు కూడా ఈ క్లాస్ 4 ఉద్యోగాల పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. స్వీపర్ ఉద్యోగాలు ఉంటాయి కదా, గవర్నమెంట్ ఆఫీసుల్లో కానివ్వండి, హాస్టళ్లలో కానివ్వండి, ఇతర గవర్నమెంట్ విద్యా సంస్థలలో కానివ్వండి, ఖాళీగా ఉన్నటువంటి స్వీపర్ ఉద్యోగాలు ఉంటాయి కదా, ఈ స్వీపర్ ఉద్యోగాలను కూడా ఈ క్లాస్ 4 కేటగిరీలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అటెండర్ ఉద్యోగాలు ఉంటాయి కదా, ఈ అటెండర్ ఉద్యోగాలు ఆల్ గవర్నమెంట్ ఆఫీసులలో కానివ్వండి, ఇతర విద్యా సంస్థల్లో కానివ్వండి, అనేకమైనటువంటి గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థల్లో అటెండర్ ఉద్యోగాలను కూడా ఈ కేటగిరీలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత కుక్ పోస్టులు ఉంటాయి కదా, హాస్టళ్లలో కానివ్వండి, ఇతర విద్యా సంస్థల్లో కానివ్వండి, ఖాళీగా ఉన్నటువంటి కుక్ పోస్టులను, వంట మనిషి పోస్టులను కూడా ఈ క్లాస్ 4 కేటగిరీలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కామాటి పోస్టులను కూడా భర్తీ చేయడం అనేది జరుగుతుంది. కామాటి అంటే ఏంటి, కుక్ పోస్టుకు సహాయకుడిగా కూరగాయలు కానివ్వండి, ఇతర పనులు చేసే వాళ్ళను కామాటి అంటారు. కామాటి పోస్టులను కూడా ఈ క్లాస్ 4 పరిధిలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి కదా, ఆ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఈ గ్రూప్ డి కేటగిరీలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత జమాదార్ పోస్టులు ఉంటాయి కదా, ఈ జమాదార్ పోస్టులను కూడా ఈ క్లాస్ 4 కేటగిరీలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత స్కావెంజర్ పోస్టులు ఉంటాయి కదా, స్కావెంజర్ పోస్టులను కూడా ఈ క్లాస్ 4 కేటగిరీలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత డ్రైవర్ పోస్టులు ఉంటాయి కదా, డ్రైవర్ పోస్టులను కూడా ఇక్కడ ఈ క్లాస్ 4 కేటగిరీలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా గ్రూప్ డి కేటగిరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలన్నిటిని కూడా క్లాస్ 4 కేటగిరీలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ క్లాస్ 4 ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే ఏ విద్యార్హతను నిర్ణయించడం జరుగుతుంది అంటే ఇక్కడ పోస్టును బట్టి ఇక్కడ
5th క్లాస్ 5వ తరగతి చదివినటువంటి వారికి కూడా కొన్ని పోస్టులలో ఆస్కారం కల్పించడం అనేది జరుగుతుంది, అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది. మరికొన్ని పోస్టుల్లో 5వ తరగతి చదవకున్నా కానీ చదవడం రాయడం వస్తే చాలు అని కూడా నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఇక్కడ క్లారిటీగా చెప్పాలి అంటే చదవటం రాయడం వచ్చినటువంటి వారికి అవకాశాన్ని కల్పిస్తారు. 5వ తరగతి ఉత్తీర్ణత చెందినటువంటి వారికి మరికొన్ని పోస్టుల్లో అవకాశాన్ని కల్పిస్తారు. తర్వాత 7వ తరగతి చదివినటువంటి వారికి మరికొన్ని పోస్టుల్లో అవకాశాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత 10వ తరగతి చదివినటువంటి వారికి కొన్ని పోస్టుల్లో అవకాశాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పోస్టులను బట్టి ఇక్కడ చదవడం రాయడం వచ్చినటువంటి వారికి, 5వ తరగతి చదివినటువంటి వారికి, 7వ తరగతి చదివినటువంటి వారికి, 10వ తరగతి చదివినటువంటి వారికి ఈ క్లాస్ 4th ఉద్యోగాల భర్తీలో క్వాలిఫికేషన్ను నిర్ణయించడం అనేది జరుగుతుంది, వారికి అవకాశాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక గ్రూప్ 4th ఉద్యోగాల విషయానికి వచ్చినట్లయితే గ్రూప్ 4th ఉద్యోగాలలో ఏ ఉద్యోగాలు ఉంటాయి, ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తారు అంటే ముందుగా మీరు గమనించవలసింది జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి కదా. ఆఫీసులలో, గవర్నమెంట్ ఆఫీసులలో కానివ్వండి, బ్యాంకులలో కానివ్వండి, ఇతర విద్యా సంస్థలలో కానివ్వండి, ఈ విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టయితే వాటిని గ్రూప్ 4th కేటగిరీలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉంటాయి కదా, వీటిని కూడా జూనియర్ అకౌంటెంట్ పోస్టులను కూడా గ్రూప్ 4th కేటగిరీలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత జూనియర్ ఆడిటర్ పోస్టులు కూడా ఉంటాయి. ఈ జూనియర్ ఆడిటర్ పోస్టులను కూడా గ్రూప్ 4th కేటగిరీలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత టైపిస్ట్ పోస్టులు ఉంటాయి కదా, ఈ టైపిస్ట్ పోస్టులను కూడా గ్రూప్ 4th కేటగిరీలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉంటాయి. ఈ స్టెనోగ్రాఫర్ పోస్టులను కూడా ఇక్కడ గ్రూప్ 4th కేటగిరీలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వార్డ్ ఆఫీసర్ ఉంటారు కదా, మున్సిపాలిటీ ఏరియా పరిధిలో వార్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ వార్డ్ ఆఫీసర్ పోస్టులు కూడా గ్రూప్ 4th కేటగిరీలోకి రావడం అనేది జరుగుతుంది. తర్వాత విలేజ్ లెవెల్లో ఇక్కడ విలేజ్ ఆఫీసర్ ఉంటారు కదా, విఏఓ పోస్టులను కూడా ఈ గ్రూప్ 4th కేటగిరీలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వివిధ ఆఫీస్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను కానివ్వండి, లేదా కొత్త పోస్టులు అయినటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్న విధమైనటువంటి పోస్టులను కానివ్వండి, గ్రూప్ 4th కేటగిరీలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ గ్రూప్ 4th పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్ను నిర్ణయిస్తారు అంటే ఇక్కడ ఈ గ్రూప్ 4th కేటగిరీలో కొన్ని పోస్టులకు ఇక్కడ ఇంటర్మీడియట్ విద్యార్హతగా నిర్ణయించడం అనేది జరుగుతుంది. దానితో పాటు కొన్ని వొకేషనల్ కోర్సుల వారికి కూడా అవకాశాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. కొన్ని పోస్టులకు ఇతర క్వాలిఫికేషన్లను కూడా నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉంటాయి కదా, వాటికి సంబంధించి టైప్ రైటింగ్లో ఉత్తీర్ణత చెంది ఉండాలని కూడా క్వాలిఫికేషన్ను నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్తో పాటు ఇతర క్వాలిఫికేషన్లను నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మరికొన్ని పోస్టులకు డిగ్రీ అర్హతతో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్మీడియట్ కానివ్వండి, వొకేషనల్ కోర్సుల ద్వారా కానివ్వండి, డిగ్రీ ద్వారా కానివ్వండి, ఈ గ్రూప్ 4th పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పోస్టులను బట్టి ఇంటర్, వొకేషనల్ కోర్సెస్, డిగ్రీ చదివినటువంటి వారికి ఈ గ్రూప్ 4th జాబ్లలో అవకాశాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా కృష్ణా జిల్లాలో క్లాస్ 4th జాబ్స్కు సంబంధించి 24 ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. గ్రూప్ 4th జాబ్స్కు సంబంధించి 14 ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. టోటల్గా 38 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇది మంచి అవకాశము. ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుకున్నటువంటి దివ్యాంగులకు, 5th క్లాస్ చదువుకున్నటువంటి వారికైనా, 7th క్లాస్ చదువుకున్నటువంటి వారికైనా, 10th క్లాస్ చదువుకున్నటువంటి వారికైనా, ఇంటర్ మరియు వొకేషనల్ కోర్సెస్ అండ్ డిగ్రీ చదువుకున్నటువంటి వారికి మంచి అవకాశం అని చెప్పవచ్చు. మీరు పోస్టును బట్టి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మరొక ముఖ్య విషయం మీరు గమనించవలసింది ఏంటి అంటే ఇది ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన దివ్యాంగులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఇక్కడ ఇతర జిల్లాలకు సంబంధించి తూర్పు గోదావరి కానివ్వండి, పశ్చిమ గోదావరి కానివ్వండి, చిత్తూరు కానివ్వండి, ఒంగోలు కానివ్వండి, గుంటూరు కానివ్వండి, ప్రకాశం కానివ్వండి, తర్వాత కర్నూలు కానివ్వండి, కడప కానివ్వండి, అనంతపురం కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, విజయనగరం కానివ్వండి, ఈ విధంగా వేరు జిల్లాల వారికి ఈ నోటిఫికేషన్లో అప్లై చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉండదు. ఒకవేళ మీరు అప్లై చేసుకున్నా కానీ మీ అప్లికేషన్ను రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు అనేవి జిల్లాల వారీగా భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఏ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఆ జిల్లాకు సంబంధించినటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఒకవేళ ఉమ్మడి జిల్లా నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఆ ఉమ్మడి జిల్లా నుంచి వేరుపడినటువంటి కొత్త జిల్లాల వారికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇతర జిల్లాల వారికి అవకాశం అనేది ఉండదు. ఈ విధంగా జిల్లాల వారీగా మీకు నోటిఫికేషన్లు రావడం అనేది జరుగుతుంది. ఆ జిల్లాకు సంబంధించినటువంటి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మీ జిల్లాలో కూడా త్వరలో నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ను వచ్చిన తర్వాత మీరు పరిశీలించి మీ జిల్లాకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులలో మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మీకు వచ్చే వీడియోలో ఈ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి, ఎవరికి ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అన్న పూర్తి వివరాలు మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.